మా మొబైల్ రిపేరింగ్ వీడియోస్ చూసే ఉంటారు. బట్ మేము ఒక వీక్ లో ఎన్ని మొబైల్స్ రిపేర్ చేస్తామో మీకు తెలుసా? నాకేం తెలియదు. కలర్ డిస్ప్లే మొబైల్స్ ఎందుకంత ఈజీగా డ్యామేజ్ అవుతున్నాయో మీకు తెలుసా? ఐఫోన్ లో కూడా అప్డేట్ చేస్తే డిస్ప్లే మీద లైన్స్ వస్తున్నాయంట, అది నిజమేనా? అసలు షాప్ కి వెళ్ళినప్పుడు మీరు అడగాల్సిన మెయిన్ థింగ్ ఏంటి? అయితే రండి చూసేద్దాం. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ అండ్ యు ఆర్ వాచింగ్ వినయ్ టెక్. ప్రతి వారం యావరేజ్ కౌంట్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ డిస్ప్లే అండ్ కాంబో రిప్లేస్మెంట్స్ అన్ని కలిపి 40 to 50 మొబైల్స్ అయితే చేస్తాం. బ్యాటరీ, బటన్ అండ్ అదర్ ఇష్యూస్ చూసుకుంటే వాటి కౌంట్ ఎక్కువే ఉంటుంది. సో వీడియో మరీ లాంగ్ అవుతుంది కాబట్టి ఇన్ని చూపించడం కష్టం అండ్ మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. సో నేనైతే ఇవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ ఒక 8 మొబైల్స్ పిక్ చేసుకొని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీరు ఎక్కడ వరకు చూసినా పర్లేదు, బట్ మీ హానెస్ట్ రివ్యూని కామెంట్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దామా? ఇక మొదలెడదామా? ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఐఫోన్ 14. ఈ మొబైల్ గురించి నేను ఫస్ట్ చెప్పడానికి రీజన్ ఏంటంటే దీని డిస్ప్లే అయితే పోయింది, బట్ ఏ డ్యామేజ్ అవ్వకుండా డిస్ప్లే మొత్తం పోయింది. కస్టమర్ ని అడిగితే అప్డేట్ చేశాక ఇలా అయింది బ్రో అన్నాడు. మరి ఇది కోఇన్సిడెన్స్ అనుకోవచ్చా లేకపోతే నిజంగానే సాఫ్ట్వేర్ ఇష్యూ వల్ల పోయిందా అని తెలియదు. సర్వీస్ సెంటర్ ని అప్రోచ్ అయినప్పుడు మనోడు మైండ్ బ్లాక్ అయింది. 25,000 ఎవరు పెడతారా బాబు అని మన దగ్గరికి వచ్చాడు. మీకు ఎలాగో తెలుసు, ఒరిజినల్ క్వాలిటీ, అది కూడా తక్కువ ప్రైస్ లో చేసి ఇచ్చాం. దానికి కూడా చాలా హ్యాపీ ఉండే. మీరు కూడా కాస్త జాగ్రత్త పడితే మంచిది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి MI Note 10s. సో ఇదైతే సింపుల్ గా కింద పడింది అండ్ టచ్ గ్లాస్ పగిలింది. గ్లాస్ అయితే ఒరిజినల్, బట్ కొన్నిసార్లు మన దరిద్రం అలా ఉంటుంది, మరి ఏం చేస్తాం. గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, ఏ మార్కెట్ లో అయినా క్వాలిటీస్ లో వేరియేషన్స్ ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ క్వాలిటీ అండ్ సెకండ్ క్వాలిటీ. మీరు టచ్ గ్లాస్ రిప్లేస్మెంట్ కి ఏ షాప్ కి వెళ్ళినా వాళ్ళు ఏ గ్లాస్ లో రిప్లేస్ చేస్తారో మీకు తెలియదు. సెకండ్ క్వాలిటీ గ్లాస్ కి కూడా మీరు ఎక్కువ మనీ పెట్టేస్తారు అండ్ ఇంకేముంది, ఆ గ్లాస్ ఈజీగా పగిలిపోతుంది. మళ్ళీ వెళ్ళి చేపించుకుంటారు. ఇవన్నీ అవసరమా? సో వెళ్ళగానే ఫస్ట్ క్వాలిటీ గురించి అడగండి. మీ మొబైల్ గురించి మీకు ఒక బేసిక్ ఐడియా ఉండడం చాలా ఇంపార్టెంట్. థర్డ్ మొబైల్ వచ్చేసి OnePlus 9R. ఈ మొబైల్ మీద గ్రీన్ లైన్స్ వచ్చాయి. ఓడి దేవుడా, మళ్ళీ OnePlus అప్డేట్ ప్రాబ్లమా అనుకున్నా. టెన్షన్ పడకండి, ఇది అప్డేట్ వల్లే అవ్వలేదు, డ్యామేజ్ వల్లే అయింది. ఈ మొబైల్ చూస్తే జస్ట్ డిస్ప్లే పోయింది అనుకుంటున్నారు కదా, కాదు. ఎంత డ్యామేజ్ అయిందంటే గ్లాస్, టచ్, డిస్ప్లే అండ్ ఫ్రేమ్ కూడా పోయింది. ఇంపార్టెంట్ డేటా ఉండడం వల్ల కస్టమర్ అయితే సర్వీస్ సెంటర్ ని అప్రోచ్ అయ్యాడు. వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్పడంతో తర్వాత చేపిద్దాంలే అనుకున్నాడు. ఫ్రెండ్స్ అయితే మన షాప్ ని సజెస్ట్ చేశారు. మనం అయితే ఒక 2 days టైం తీసుకొని ఒరిజినల్ కాంబోతో రిప్లేస్ చేసి ఇచ్చాం అండ్ ప్రైస్ కూడా తక్కువ. కస్టమర్ హ్యాపీ, మనం హ్యాపీ. ఫోర్త్ మొబైల్ వచ్చేసి Poco M6. బైక్ మీద నుండి వెళ్తుండగా పడిపోయిందంట. బాటమ్ కార్నర్ లో కాస్త ఎక్కువ పగిలింది, బట్ డిస్ప్లే అయితే పోలేదు, జస్ట్ టచ్ గ్లాస్ పగిలింది అంతే. సో నార్మల్ గా పగిలితేనే వాడటం కష్టం, ఇంతలా పగిలాక కూడా వాడితే పక్కా డిస్ప్లే పోతుందని చెప్పేసి వెంటనే మా షాప్ వచ్చి రిప్లేస్ చేసుకున్నాడు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు బైక్ మీద వెళ్ళినా మొబైల్ ని 1-2 సార్లు చూసుకోండి. ఫిఫ్త్ మొబైల్ వచ్చేసి OnePlus 11R కర్వ్డ్ డిస్ప్లే. ఈ మొబైల్ కూడా టోటల్ కాంబో రిప్లేస్ చేయాలి. కర్వ్డ్ గ్లాస్ అనగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఎంత ప్రీమియం లుక్ ఉంది, ఎంత బాగుందని ఆలోచన వస్తుంది కదా, బట్ దీన్ని మెయింటైన్ చేయడం కూడా అలానే చేయాలి కదా. మరి అలా కాకుండా నార్మల్ మొబైల్ లాగా వాడితే ఈజీగా గ్లాస్ పోద్ది అండ్ డిస్ప్లే కూడా. మేబీ కస్టమర్ దీన్ని కరెక్ట్ గా వాడి ఉంటే అయితే టచ్ గ్లాస్ పోయేదేమో, కానీ ఇప్పుడైతే మొత్తం కాంబోనే పోయింది. అసలు కరెక్ట్ గా ఎలా వాడాలో మనం వీడియో లాస్ట్ లో చూద్దాం. సిక్స్త్ మొబైల్ వచ్చేసరికి Moto H40 Neo. ఇది కూడా కర్వ్డ్ డిస్ప్లే, జస్ట్ బెడ్ మీద నుండి పడింది అండ్ టచ్ గ్లాస్ గోవింద అంతే. మరి కర్వ్డ్ డిస్ప్లే అంటే ఎడ్జెస్ మొత్తం ఎక్స్పోజ్ అయి ఉంటాయి, కొంచెం మిస్టేక్ చేసినా అలానే పోతాయి. కస్టమర్ అయితే మన దగ్గర ఒరిజినల్ క్వాలిటీ కాంపోనెంట్స్ దొరుకుతాయని చెప్పేసి వచ్చాడు. సో మనం కూడా ఒరిజినల్ క్వాలిటీ టచ్ గ్లాస్ తోనే రిప్లేస్ చేసి ఇచ్చాం. రిప్లేస్ చేశాక అసలు రిప్లేస్ చేసినట్టే లేదు, కొత్తగా ఉంది. సెవెంత్ మొబైల్ వచ్చేసరికి Oppo F27 Pro Plus. ఇది కూడా కర్వ్డ్ డిస్ప్లేనే. ఏంటి బ్రో ఎన్ని కర్వ్డ్ డిస్ప్లేస్ అనుకుంటున్నాను? నేను మీకు చూపెట్టేది కొన్ని మాత్రమే, యాక్చువల్ గా దీనికంటే ఎక్కువే వస్తాయి రిపేర్ కి. ఇంతకీ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి, అసలు మీ కర్వ్డ్ డిస్ప్లే మొబైల్స్ కి ఎలాంటి టెంపర్ గ్లాస్ యూస్ చేయాలో మీకు తెలుసా? ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు కరెక్ట్ గా చెప్తారో. దీనికి ఆన్సర్ నేను వీడియో ఎండ్ లో చెప్తాను. సో ఇక్కడ మనమైతే నీట్ గా గ్లాస్ రిప్లేస్ చేసి ఇచ్చేసాం. సో ఈ వీడియోలో లాస్ట్ మొబైల్ అండ్ 8th మొబైల్ Vivo V27. మళ్ళీ కర్వ్డ్ డిస్ప్లేనే. బ్రో టెంపర్ గ్లాస్ అయితే మంచిగా వాడుతూ ఉండే, బట్ మరీ ఫోర్స్ గా కింద పడినట్టుంది, సో పగిలిపోయింది. యాజ్ యూజువల్ గా వితౌట్ కాజింగ్ ఎనీ డ్యామేజ్ టు డిస్ప్లే మనం అయితే నీట్ గా రిప్లేస్ చేసి ఇచ్చాం. సో ఈ ఫ్రెండ్స్, ఈ వీక్ లో రిపేర్ చేసిన మొబైల్స్ నుండి పిక్ చేసుకున్న 8 మొబైల్స్. నేను లాస్ట్ లో కొన్ని విషయాలు చెప్తా అన్నా కదా, సో దాంట్లో ఫస్ట్ ది కర్వ్డ్ డిస్ప్లే ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదు. సింపుల్ గా మీరు టెంపర్ గ్లాస్ చూస్ చేసుకునే టైంలో 3D ఫుల్ గ్లూ టెంపర్ గ్లాస్ ని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఇది మాత్రమే మీ మొబైల్ ని కంప్లీట్ గా కవర్ చేస్తుంది. రేజ్ రెడ్ చేస్తున్న పౌచెస్ ని వాడండి. లేదు బ్రో నాకు నార్మల్ పౌచ్ బాగుంటది, స్లిమ్ గా ఉంటది అని అనుకుంటే సాహసం అనే చెప్పాలి. మీరు ఎంత మనీ పెట్టి కొన్నా, ఎక్కడ కొన్నా, ఈవెన్ మా దగ్గర రిపేర్ చేయించుకున్నా, మీరు ఆ మొబైల్ ని ఎలా వాడాలో, ఎక్కడ పెట్టకూడదో తెలియనప్పుడు మీరు ఏం చేసినా ఏం లాభం ఉండదు. సో మీరు చేసే కామన్ థింగ్స్ మాత్రమే చెప్తా, అవి చేయకుండా ఉండండి చాలా. రైట్ జీన్స్ లో పెట్టకండి. మెయిన్లీ కూర్చునే టైంలో మొబైల్ పాకెట్ నుండి తీసేయండి. బ్యాక్ పాకెట్ లో కూడా పెట్టొద్దు, రైట్ బ్యాగ్స్ లో పెట్టొద్దు. లైక్ ఆల్రెడీ ఆ బ్యాగ్ లో ఏమైనా ఉన్నాయి, ఇది కూడా పెడదామని చెప్పేసి అలానే పెట్టేయకండి. ఇది మెయిన్లీ మీరు టూర్స్ కి వెళ్ళినప్పుడు చేస్తారు. అండ్ ఫైనల్లీ ఒక రింగ్ అయితే మెయింటైన్ చేయండి, మొబైల్ రింగ్. గర్ల్స్ కి అయితే ఇది చాలా బాగా సెట్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఇదే. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. లైక్ బోరింగ్ ఉందా, ఇన్ఫర్మేటివ్ ఉందా, అసలుకే బాగాలేదా, హానెస్ట్ గా చెప్పండి. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో.